హాయ్ గైస్, అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు టాక్ షో చేస్తున్నారు అనగానే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో నాకు ఫస్ట్ ప్రోమో షూట్ చేసే అవకాశం దొరికింది. ఆహా వాళ్ళు వెన్ దే అప్రోచ్డ్ మీ ఫర్ ద ఫస్ట్ ప్రోమో, ఆయన చేసే మూవీస్ నుంచి వాళ్ళ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ రేంజ్లో ఉండాలి అని చెప్పి మేము ఫస్ట్ ప్రోమో చేసాము. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ యాబీస్ లాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ సీజన్ 2 చేస్తున్నారు అన్నప్పుడు వెన్ దే అప్రోచ్ మీ, ఐ ఫెల్ట్ కైండ్ ఆఫ్ లిటిల్ నర్వస్, బికాజ్ అంతకు ముందు ఎంత పెద్ద సక్సెస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చాలా ఎక్కువ సక్సెస్ అయిపోయింది. అంతకు మించి చేయాలి, దానికన్నా క్రేజీగా ఉండాలి అని చెప్పి నేనే కాదు, లాట్స్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా, నా ఫ్రెండ్స్ కానీ, పర్టికులర్ నేను కూడా బాలకృష్ణ గారి ఫ్యాన్నే. సో అందరికీ కూడా దానికన్నా ఇంకా బాగా చెయ్యాలి అని చెప్పి అనుకున్నాము. సో వీ కేమ్ అప్ విత్ లాట్స్ ఆఫ్ ఐడియాస్. బట్ ఫైనల్గా ఒక వన్ స్క్రిప్ట్ దట్ ఐ రోట్, ఫైనల్గా అందరికీ బాగా ఎక్సైటింగ్గా అనిపించింది. ఆహా టీం పిచ్ చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా బాగా నచ్చి ఇది చేద్దాం అన్నారు. బట్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఐడియా. ఐ థాట్ ఒక టాక్ షో ప్రోమోకి ఇంత బడ్జెట్తో చేస్తారని అనుకున్నాను కానీ, బట్ ఆహా టీం ఎక్కడ వెనుకాడకుండా దే కేమ్ ఫార్వర్డ్ టు మేక్ దిస్ ఐడియా మెటీరియలైజ్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్. లాస్ట్ 2 days నుంచి డే అండ్ నైట్ షూట్ చేస్తున్నాం. ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. సో బాలకృష్ణ గారిని ఎప్పుడు చూడని ఒక కొత్త అవతారంలో మీరు చూస్తారు. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హోపింగ్ దిస్ ప్రోమో కూడా మిమ్మల్ని అందరికీ అంత నచ్చి దీనికి కూడా చాలా అవార్డ్స్ వస్తాయని, ఆహా అన్స్టాపబుల్ సీజన్ 2 అనేది కూడా అన్స్టాపబుల్ సీజన్ 1 కన్నా చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.